శాంతి ఎక్కడా దొరకదు. ఎక్కడ దొరికింది అమ్మా? దేవునిలోనే. స్తోత్రం. అందుకంటాడు ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. మన మనస్సు ఎక్కడ ఆనుకోవాలి అమ్మా? దేవుని మీద ఆనుకోవాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో నీవు వాడిని పూర్ణ శాంతి గలవానిగా. ఇంకా ఎలాంటి శాంతి చెప్పండి? పరిపూర్ణమైన శాంతి. దేవుని మీద మన మనస్సు ఆనుకుంటే, దేవుని మీద మనం మనస్సు లగ్నం చేసి మనం ప్రార్థిస్తూ ఉంటే, పరిపూర్ణంగా ఆయనతో మనం మమేకమైపోతే ఏమండి ఆ దేవుడిచ్చే శాంతి సమాధానము ఎంత అద్భుతమైనటువంటిదంటే, అందుకే ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా, ఇంకేమీ కొరత లేకుండా సంపూర్ణమైన శాంతి గలవాడుగా. ఏమండి కష్టాలున్నా, సమస్యలున్నా, శోధనలున్నా, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ కూడా మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. ఎవరి మీద ఆనుకోవాలి అమ్మా? మన మనస్సు దేవుని మీదనే ఆనుకోవాలి. అప్పుడే మనకి పూర్ణ శాంతి సమాధానము వస్తుంది అని మరి భక్తుడు యెషయా ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనగా అతడిని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి. పూర్ణ శాంతి గలవారిగా చేయటానికి ఆయన మీద ఆనుకోవటం ఒక లక్షణం. ఆ తర్వాత అలాంటి వారిని విశ్వాసం ఉంచి మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన పూర్ణ శాంతిని ఇచ్చేటువంటి దేవుడు, పరిపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమండి దేవుని మీద ఆనుకోలేదు, దేవుని వైపు చూడలేదు. నీవే నా సర్వం ప్రభువా అని మనం ఆయన మీద ఆనుకుంటే అవి ఎలాంటి పరిస్థితులైనప్పటికీ కూడా ప్రభు మనకి పూర్ణ శాంతిని ఇస్తాడు. స్తోత్రం. ఏమండి లోకంలో ఈ శాంతి సమాధానాలు డబ్బు మీదనో లేకపోతే ఏదో మనకుంటేనో మనం పొందుకోలేము. కానీ పూర్ణ శాంతి ఎప్పుడు వస్తుందంటే ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటున్నాం అలాంటి వారు సంపూర్ణమైన శాంతి గలవారుగా జీవిస్తారని చెప్పి వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూర్ణ శాంతి ఇచ్చేవాడు ఆయన ఒక్కడే. పూర్ణమైన శాంతి, సంతోషం, సమాధానం ఇచ్చేటువంటి వాడు యేసయ్య ఒక్కడే. అందుకని మనం ఆయన మీద ఆనుకోవటం నేర్చుకోవాలి. ఎవరి మీద ఆనుకోవాలి మనకున్న దాని మీద ఏది మీద ఆనుకోకూడదు. చాలా మంది మనం చాలా జ్ఞానం ఉందిలే, మేము జ్ఞానవంతులం కాబట్టి ఏమండి మేము ఎవరు సలహా అడగాల్సిన అవసరం లేదు, ఏమండి ఎవరికి ఆలోచన ప్రకారం జీవించాల్సిన అవసరం లేదు, దేవుని మీద అంతకంటే ఆనుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటారు చాలా మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన మీద మనం ఆనుకోవటం నేర్చుకుంటే చీకటిలో మనకు త్రోవ కలుగుతుంది. ఏమండి ప్రతి సమస్య నుంచి ప్రభు మనకు విడుదలిస్తాడు. అందుకని మన మనస్సు దేవుని మీద ఆనుకోవడం, ఏమంటే దేవుని మీద ఆనుకొని ఆయన కోసం, ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూసేటువంటి స్థితి మన విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండాలి. మన దేవుని సన్నిధికి వస్తాము, దేవుని బిడ్డలంగా జీవిస్తానికి తీర్మానం చేసుకుంటున్నాము. కానీ మరి మన మనస్సు దేవుని మీద ఆనుకుంటుందా? ఏమండి మన మనస్సును నిజంగా ఆయన వైపు త్రిప్పగలుగుతున్నామా? అయ్యా నీవు తప్ప నాకు ఇంక దిక్కెవరు లేరు అనే స్థితికి మనం రాగలుగుతున్నామా? ఏమంటే నాకున్నది ఏమైనా ఉంటే అది నీవే ప్రభువా అని ప్రభువుని మనం స్తుతించగలుగుతున్నామా? అందుకంటాడు ఎవరి మనస్సుని మీద ఆనుకొనునో వాడు మాత్రమే పరిపూర్ణమైన శాంతి గలవారుగా జీవిస్తారు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. శాంతి కావాలంటే, సమాధానం కావాలంటే యేసయ్య దగ్గరే, దేవుని సన్నిధిలోనే. ఏమండి లోకం ఇచ్చే శాంతి తాత్కాలమైనటువంటిదే. ఆయన ఇచ్చే శాంతి ఏమండి ఆయన ప్రేమించిన, ఆయన ఆశీర్వదించిన, ఆయన స్వస్థపరిచిన శాశ్వతంగా ఆయన స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యంలో రాయబడింది కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అంటాడు ఇర్మియా గ్రంథంలో. ఎలాంటి ప్రేమ అంటే ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుకనే ఆయన ప్రేమించినా, ఆశీర్వదించినా అది నిత్యము ఉండేటువంటివి. అందుకని ఆయన అంటాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. విడిచిపెట్టుటలో ఆయన మనల్ని
మనం విడిచిపెట్టిన ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు. కారణం ఏంటంటే ఆయన మనతో ఒక నిబంధన చేస్తున్నాడు, ఒక ఒడంబడిక చేస్తా ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి శాశ్వతం అంటే నిరంతరం ఉండేటువంటిది. మనం ఈ లోకంలో బ్రతికినంత కాలము, ప్రభుతో కూడా కలిసి జీవించేటంత కాలము ఆయన ప్రేమ విడువక ఎడబాయిక మనం నడిపించేటువంటిది. కనుక శాశ్వతంగా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకని మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. ఏమంటే చాలా మంది ఏమంటే ఎన్నెన్నో వీరశూర కార్యాలు చేస్తాం, మేము అది ఇది గొప్పవాడు అంటారు, కానీ ఏమంటే మనస్సును చాలా మంది జయించలేదు. దేవుని స్తోత్రం. మనస్సును దేవుని మీద ఆనుకోవడం ఏమంటే చాలా మందికి చేత కాదు. మనస్సు దేవుని మీద పెట్టి ప్రార్థించడం చాలా మందికి చేత కాదు. కనుక మనస్సును జయించేవాడే ధన్యుడు. సామెతల గ్రంథంలో ఆ మాట అంటుంటాడు. సామెతల గ్రంథంలో మనం చూస్తే ఒక మాట అక్కడ రాయబడిన చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు. స్తోత్రం. ఏమండి, పరాక్రమ కంటే, శారీరకమైన బలము కంటే కూడా, పరాక్రమ కలిగిన వారి కంటే కూడా దీర్ఘశాంతం ఉంటే శ్రేష్ఠులు. ఏమండి, చాలా మందికి బలం ఉండొచ్చు, ఇహలోకమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఏమండి విషయాల్లో ఎంతో శక్తి కలిగి ఉండవచ్చు, కానీ దానికంటే కూడా వాక్యం చెప్తుంది దీర్ఘశాంతము చాలా గొప్పది. దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. స్తోత్రం. చాలా మంది జీవితాల్లో దీర్ఘశాంతం ఉండదు, సహనం ఉండదు. ఏమండి, ఓర్చుకోలేము, ఆలోచించలేము. ఏమండి, మితముగా మనం మాట్లాడలేము. వాక్యం ఇంకా చూస్తాం సామెతల గ్రంథంలోని, మితముగా జ్ఞానవంతుడట మితముగా మాట్లాడతాడంట, అవసరమైనప్పుడే మాట్లాడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, సంగతి వినకుండా మాట్లాడేవాడు ఏమంటే ఆలోచన లేనివాడని వాక్యంలో మనం చాలా మంది చెప్పేది వినరు. అమ్మా ఎదుటి చెప్పేవాడు మాకు వినరు, కానీ వారే ఏదో మాట్లాడుతూ ఉంటారు. అందుకని సంగతి వినాలి. స్తోత్రం. అందుకంటే ఇక్కడ పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకునేటువంటి ఏమంటే బలం వారికి ఉన్నప్పటికీ కూడా పట్టణం పట్టుకునే వారికంటే తన మనస్సును స్వాధీనం చేసుకోవాలి. హల్లెలూయా. తన మనస్సు చెప్పినట్లుగా, నువ్వు చెప్పినట్లుగా మన మనస్సు వినాలి. మన మనస్సు మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏది మంచిదో ఏది చెడ్డదో వివేచించేటువంటి జ్ఞానం కలిగిన వారిగా మనం ఉండాలి. అందుకని మనస్సును స్వాధీనం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, చాలా మంది ఇప్పుడు ఇక్కడే కూర్చుంటాం, కానీ మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోదు. ఈ కాసేపు కూడా మన స్వాధీనంలో పెట్టుకోలేము మనసు. మనం ఏమంటే ఖచ్చితంగా కూర్చొని దేవుని వాక్యాన్ని మనం వినలేము. ఇంటి దగ్గర ఏమేమి పెట్టి వచ్చామో కదండి, మరి అది ఎలా ఉందో పరిస్థితి అన్నట్లుగా మనకి ఉంటాం, కానీ మనస్సు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉండదు. చాలా మందికి వాక్యాన్ని ఖచ్చితంగా వినేటువంటి మనస్సును స్వాధీనం చేసుకునేటువంటి ఆ స్థితి చాలా మందికి ఉండదు. అందుకని అంటాడు కదా, పట్టణమును పట్టుకోగలిగినటువంటి శక్తి ఉన్న దానికంటే కూడా తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, కాసేపు మనసు ఇక్కడ పెట్టండి. ఇక సండే కదా అసలే, ఏమండి చేపలు మాంసాలు ఏయో రెడీ పెట్టుకుని వచ్చి ఉంటాం, ఎల్లతోనే దాడి చేయాలని కదా. అందుకని కాసేపు ఇక్కడ వాక్యాన్ని ఇక్కడ పెట్టి, మనస్సుని ఇక్కడ పెట్టి వాక్యాన్ని మనం వింటాం. స్తోత్రం. ఏమంటే మనస్సును మన స్వాధీనంలో పెట్టుకోవాలి. సాతాను ఏం చేస్తాడంటే గలిబిలి కలిగిస్తాడు. మన మనస్సును మన స్వాధీనంలో ఉండనీరాడు. వాక్యం వింటే మనం బాగుపడిపోతామని, వాక్యం వింటే దుష్టుని మాట మనం వినమని. ఏమండి, అందుకని వాక్యం వింటే, నిజంగా వాక్యం మీద మన విశ్వాసం కట్టబడితే ఎన్ని శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎన్ని పోరాటాలు మన జీవితంలో వచ్చినా కూడా వాక్యం మీద మన విశ్వాసం అని ఏమంటే వాక్యం అక్కడ రాయబడిన వాక్యంలో తుఫానం చెబుతాడు మత్తయి సువార్తలో, ఇసుక మీద కట్టుకునే విశ్వాసం కంటే కూడా బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు తుఫానులు వచ్చినా, ఏమండి అనేకమైనటువంటి వానలు వరదలు వచ్చినప్పటికీ కూడా బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, బండ మీద కట్టబడిన విశ్వాసము స్థిరముగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
ఎక్కడ కట్టుకోవాలి మనకి విశ్వాసాన్ని? ఎక్కడ కట్టుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని? క్రీస్తు అనే బండ మీద మన విశ్వాసాన్ని మనం కట్టుకున్నట్లయితే, వాక్యాన్ని ఎరిగిన వారిగా, వాక్యానుసారంగా జీవించడానికి మనం తీర్మానం చేసుకున్న వారిగా మనం ఉన్నట్లయితే, ఎన్ని సమస్యలనే తుఫానులు, వరదలైనటువంటి సమస్యలు, శోధనలు, అలల్లాంటి పెనుగాలులు మన యొక్క నావ మీదకి, మన విశ్వాస జీవితం మీద కొట్టినప్పటికీ కూడా పునాది క్రీస్తు మీద ఉంది కాబట్టి ఆ ఇల్లు చెదిరిపోదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, అందరూ చేతులు పైకెత్తి. కాబట్టి మన విశ్వాసం అనేటువంటి గృహాన్ని, మన విశ్వాస జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. ఎవరి బండ? క్రీస్తు. క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు ఉంది కాబట్టి సాతాను ఏం చేస్తాడు? ఎన్నో తుఫాన్లు పంపిస్తాడు మన మీదకి. అంటే తుఫాన్లు అంటే ఏంటి? సమస్యలు, శోధనలు, పోరాటాలు, ఆటుపోట్లు, ఎన్నో సమస్యలు మనకు కలిగిస్తాడు వాడు. కానీ మన యొక్క విశ్వాసం క్రీస్తు అనే బండ మీద కట్టుకోగలిగితే ఎన్ని తుఫానులు వచ్చినా మన యొక్క ఆత్మీయ స్థితి ఎప్పుడు కూడా దెబ్బతినదు. మన యొక్క ఆత్మీయ పోరాటం ఎప్పుడు కూడా సన్నగిలిపోదు. మన యొక్క విశ్వాస జీవితం బండ మీద ఉన్న కారణాన్ని బట్టి అది ఏమాత్రం కూడా కొట్టుకొని పోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మన మనస్సును మనం స్వాధీనం చేసుకోవాలి. మన మనస్సు దేవుని మీద లగ్నం చేయాలి. సాతానేమో ఎన్నో గలిబిలు కలిగిస్తూ ఉంటాడు, ఎన్నో పోరాటాలు కలిగిస్తూ ఉంటాడు. అందుకని మన మనస్సుని, ఎవరి మనస్సుని మీద ఆనుకున్నాం వానికి పూర్ణ శాంతి లభిస్తాం. లోకం ఇచ్చే శాంతి నేను ఇవ్వనంటాడు. యోహాను సువార్తలో, యోహాను సువార్త 14వ అధ్యాయం దగ్గర మనం చూస్తే 27వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడేమంటున్నాడు? శాంతి మీకు ఇచ్చి వెళ్తున్నాను. శాంతిని మీకు ఇస్తున్నాను, లేక సమాధానం మీకు ఇస్తున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. లోకమిచ్చే శాంతి నేను మీకు ఇవ్వటం లేదు. లోకమిచ్చే శాంతి, సమాధానము తాత్కాలికమైనటువంటివి. లోకమిచ్చే శాంతి కొంతవరకే ఉంటుంది. దేవుడిచ్చే శాంతి, ప్రభు అంటున్నాడు అక్కడ, శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకమిచ్చేటట్లుగా నేను లోకమిచ్చే తాత్కాలికమైన శాంతిని నేను మీకు ఇవ్వటం లేదు. స్తోత్రం, హల్లెలూయా. లోకమిచ్చే శాంతి ఎలా ఉంటుంది? చాలా మంది మనశ్శాంతి లేక తాగుతున్నామండి అంటారు. చాలా మంది మనశ్శాంతి లేక సినిమాలు చూస్తున్నామండి అంటారు. చాలా మంది మనసు నెమ్మది కోసం ఏవో తప్పులు చేస్తున్నామండి అని చెబుతారు. దేవుని స్తోత్రం. లోకం ద్వారా వచ్చే శాంతి, అందుకని లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వటం లేదు. లోకం ఇచ్చే తాత్కాలికమైన శాంతి నేను మీకు అనుగ్రహించటం లేదు, కానీ నా శాంతినే మీకు అనుగ్రహించి నేను వెళ్ళుచున్నాను అని ప్రభు తెలియజేస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపం చేశారనుకోండి, శాంతి కోసం త్రాగారనుకోండి, లేకపోతే ఇంకేదో చేసామనుకోండి, మనశ్శాంతి దొరకట్లేదండి, అందుకని మనశ్శాంతి కోసం తాగుతున్నాం, మనశ్శాంతి కోసం ఇవన్నీ చేస్తున్నామని చెప్తే ఆ తర్వాత అంతకంటే భయంకరమైనటువంటి ఇంకా భయానకమైన పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. పాపం కోసం, మనశ్శాంతి కోసం లోకంలో మనం తప్పులు చేస్తే దానికంటే మరింకా భయంకర పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తాడు, లోకం ఇచ్చే శాంతి నేను మీకు ఇవ్వట్లేదు, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నా. అందుకని మన మనస్సు ఎవరి మీద ఆనుకోవాలి చెప్పండి? దేవుని మీద ఆనుకోవాలి. చాలా మంది అనుకున్న డబ్బు మీద ఆనుకుంటారు. మాకేంటండి, మా తరతరాలు తిన్నా సరిపోయినంత ఉంది అనుకుంటారు చాలా మంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డబ్బున్న కొందని సమస్యలు వెతుకుతాయి తప్ప, డబ్బున్న కొందరంట తినేవాళ్ళు ఎక్కువైపోతారంట. ప్రసంగి గ్రంథం ఆ మాట రాయబడి, సామెతలు అనుకుంటా మాట రాస్తారు. డబ్బులు సంపాదించేది ఒకళ్ళంటే వాళ్ళైతే తినేవాళ్ళు అంటే ఎక్కువైపోతారని.
కనుక డబ్బు ద్వారాను ఈ లోకంలో దేని ద్వారా మనకు శాంతి దొరకదు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు ఖచ్చితంగా ఈ మాటలను కూడా ఎప్పుడు ఆయన చనిపోయి తిరిగి వెళ్తూ ఆయన అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళుతున్నాను అనే విషయాలు చెప్తూ చూడండి. ఓ చక్కని మాట ప్రభు తెలియజేస్తున్నాడు అక్కడ. చూడండి పైన 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందలేదు. మీరు ఆయన ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండదు. మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకమునను మన ఎన్నడూ ఎరుగదు. స్తోత్రం. ఇక్కడ ఏమంటాడు? లోకం ఆయన చూడలేదు కాబట్టి ఆయన ఎరగదు, ఆయనను పొందనేరదు. మీరు నన్ను ఎరిగి ఉన్నారు కాబట్టి ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. ఏమా యేసయ్య ఎరిగిన మనతో యేసయ్య ఉంటాడు. ఏమా మనతో యేసయ్య ఉంటాడు. సమస్య వచ్చిన కొలది మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఏమండి ఏం చేస్తావు? చెయ్యాలి. సమస్య పెరుగుతున్న కొలది మనం కూడా సమస్యల్లో రావట్లేదండి. సమస్యను ఎదుర్కోవటానికి ఏమండి ప్రభు మీద సంపూర్ణంగా మనం ఆనుకోవాలి. అందుకే అంటున్న మాట ఏంటంటే, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టడం లేదు, మీ యొద్దకు మరలా వస్తాను. నేను అనాథులుగా విడిచిపెట్టకుండా మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఏమండి పరిశుద్ధాత్మ దేవుడైతే మనతో నిత్యము ఉంటాడు. అందుకనే అనాథులుగా విడిచిపెట్టట్లా. చనిపోయి తిరిగి వెళ్తూ యేసయ్య చెప్తున్న మాటలు ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నందుకు మీరు బాధపడవద్దు, విచారపడవద్దు. నేను వెళ్ళిపోయి మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను, పరిశుద్ధాత్మ మీకు పంపిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడైతే ప్రతి స్థలములో ప్రతి చోట చదవండి. 25వ వచనం నుండి 25వ వచనం. ఈ మాటలు మీతో చెప్పుకొని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆదరణకర్తను మనల్ని ఆదరిస్తాడు అన్ని విషయాలు. మనం కృంగిపోయినప్పుడు బలపరిచే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఏమంటే మన సమస్యలో ఉన్నప్పుడు మనకి ఆత్మ బలాన్ని ఇచ్చి మనం కురికెళ్ళిపెట్టేటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ప్రభు అంటాడు, నేను వెళ్ళిపోతున్నాను, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చే శాంతి నేను ఇవ్వటం లేదు, కానీ నా శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళుతున్నాను అని ఈ విషయాల్ని మరి ఎంతగానో పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. అమ్మా ఆయన మీద ఆనుకుంటే చాలండి. నువ్వే నాకున్నదంతా నువ్వే ప్రభా, నా సమస్తం నువ్వే ప్రభా, నా సర్వం నువ్వే నాయన. లోకంలో నువ్వు తప్ప నాకు ఏది లేదయ్యా, ఏది అక్కర్లేదు కూడా. దావీదు అంటాడు, నీ ఉండగా లోకంలో ఏది నాకు అక్కరలేదు. భక్తులు చక్కగా మాటలు తెలియజేస్తాడు. నువ్వు ఉంటే చాలయ్యా, ఇక నాకేం అక్కర్లేదు. ఏమా నిజమేనా? చెప్పండి. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. నిజమేనా అమ్మా? పాడుతున్న పాట నిజమేనా? చెప్పండి ఒకసారి అందరూ చెప్పండి. నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నాకేమి లేకపోయినా అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. నిజంగానేనా? చెప్పమని చెప్తున్నారా? నిజంగా చెప్తున్నారా? అమ్మా ఆయన ఉంటే ఏమండి, ఆయన ఉంటే అడవి కూడా ఆనందమే, అరణ్య యాత్ర అయినా కూడా ఆనందమే. అది నిజంగా ప్రభు మీద మనం అనుకునే విధానం ఏంటంటే, ఏమీ లేకపోయినా అమ్మా అన్నీ ఉంటే దేవుని స్తుతించడం కాదు,
ఏమీ లేకపోయినా కూడా. అందుకే ఏమేమన్నాడు, ఎప్పటికి మరణమగు వరకు నేను యథార్థతను విడిచిపెట్టను. ఏమన్నాడు చెప్పండి? ఆయన త్వరగా చాలండి భక్తి చేసిన భక్తి. ప్రార్థన పోయిన కాంచి మాకు శ్రమలు ఎక్కువైనాయి, ప్రార్థన పోయిన కాంచి మాకేమి కలిసి రావట్లేదు. ఒక ఆమె ప్రార్థన మాకు కలిసి రాలేదండి. ప్రార్థన కలిసి వచ్చేది ఏమని చెప్పండి అంటే అంతవరకు అర్థమైంది వాళ్ళకి దేవుని గురించి. అందుకని ఏమున్నా లేకపోయినా ఆయన మీద ఆనుకోవటం మనం నేర్చుకోవాలి. అది నిజమైనటువంటి ప్రభు మీద మనకున్న విశ్వాసం. అప్పుడు మాత్రమే మన పూర్ణ శాంతి మనం పొందుకుంటాం. లోకం ఇచ్చే శాంతి నేను ఇవ్వటం లేదు. లోకం ద్వారా, పాపము ద్వారా, అనేక వ్యసనాల ద్వారా వచ్చే శాంతి నేను ఇవ్వటం లేదు. నా శాంతినే మీకు ఇచ్చి వెళ్తున్నాను అని ప్రభు తెలియజేస్తున్నాను. చాలా మంది వారి జ్ఞానం మీద ఆధారపడతారు. చూడండి, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం దగ్గర, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. తన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. చెడుతనము విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువును కలుగును. సరే, అంటాడు కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఏమా చాలా మంది చదువుకున్న వాళ్ళు మాకు చాలా జ్ఞానం ఉందిలే అనుకుంటారు. ఏమండి, కొంతమంది ఇంకా ఏదో చదువు వచ్చిరాని ఆ సేవకులు లేకపోతే వారి భక్తిని చూసి బాగా చదువుకున్న వాళ్ళు ఏమండి వీళ్ళని చూసినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే మేమే జ్ఞానం కదా అన్నట్లుగా అనుకుంటారు. దేవుని స్తోత్రం. ఏమండి, మాకంటే జ్ఞానవంతులు లేరు అనుకుంటారు. అందుకని అంటారు కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోబాక, నీ మీద నువ్వు అనుకోబాక, నిన్ను నువ్వు చూసుకోబాక, నీ జ్ఞానం వైపు, నీకున్న దాని వైపు చూడబాక. ఎవరైపు చూడాలి? ఏమండి, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నా జ్ఞానం ఉంది కదా, ఏమండి నాకు చెప్పగలిగిన వారు ఎవరు? నేను మాటకారిని, ఏమండి నేను వాక్చాతుర్యం గలవాడిని, నాకంటే మాట్లాడగల వాళ్ళు ఎవరున్నారు అని నువ్వు అనుకోబాక. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఇంకా ఏం చేయాలి? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. ఆయన ఎట్లా నడిపిస్తే అలా, ఏది చెబితే అది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం లోబడాలి. ప్రభు ఎలా నడవమంటే అలా నడవడానికి మనం ఒప్పుకోవాలి. ప్రభు ఏది చెబితే అది చేయడానికి మనం ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మన త్రోవను ఆయన సరళం చేస్తాను అని చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి చూసుకో. ముందు దేవుని సన్నిధికి వెళ్తున్న మనం ఎలా జీవిస్తున్నాం, మన జీవితాన్ని బట్టి దేవునికి నామం మహింపరచబడుతుందో లేదో మనం చూసుకోవాలి. మన ప్రవర్తన ప్రభు ఎలా నడిపిస్తే అలా నడవడానికి ఆయన అధికారానికి మనం లోబడాలి. అంతేగాని ఏమండి నాకు అన్నీ తెలుసులే, ఏమండి భక్తి జీవితంలో కూడా చాలామంది నాకు అన్నీ తెలుసు, మేము పాటలు పాడతాము, వాక్యం చదువుతాము, అవసరమైతే వాక్యం కూడా చెబుతాం కదండి అని చాలామంది భక్తి జీవితంలో కూడా ఏం చేస్తారంటే వారి మీద వారు ఆధారపడి జీవించేటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అందుకని ఆయన అంటున్నాడు ఇక్కడ, ఆయన నీ ప్రవర్తన అంతటిలో ఆయన ఎలా నడిపిస్తే అలా నడవటానికి ఒప్పుకోవాలి. జ్ఞానిని కదా అనుకోవద్దు. నీ జ్ఞానం మీద మీరు ఆధారపడద్దు. ఎవరి జ్ఞానం మీద వారు అనుకుంటే ప్రయోజనం లేదు. అందుకే కింద అన్నాడు, కింద భాగం చదవండి. అప్పుడు ఆయన త్రోవను సరళం చేయను, నేను జ్ఞానిని కదా అనుకోబాక. స్తోత్రం. ఎంత జ్ఞానవంతులైనా దేవుని సన్నిధిలో మనం తగ్గించుకున్నప్పుడు, దేవుని అధికారానికి మనం లోబడినప్పుడు, ఏమండి మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏమండి అంచెలంచెలుగా దేవుడు ఆత్మీయంగాను శారీరకంగా ప్రభు వర్ధిల్ల చేస్తాడు. మొట్టమొదట మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఎన్నో విషయాలు ఈ బైబిల్లో ఉన్నాయి. యెహోషాపాతు రాజు తగ్గించుకొని ప్రార్థన చేశాడు.
ఏమా ఇంకా మనష్షే రాజు కూడా తగ్గించుకుని ప్రార్థన చేశాడు. రాజులు సహితము దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేశాడు. ఇంకా వ్రాయబడిన మత్తయి సువార్త, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అని వాక్యం మనకు తెలుసు. ఏమా మరి తగ్గించుకున్నామను ఆయన అధికారాన్ని ఒప్పుకుంటున్నామా? ఆయన ఏది చెప్తే చేయడానికి ఇష్టపడుతున్నామా? ఆయన ఏం చెబుతాడు మనకి చెప్పండి? రక్షించబడిన మనకి ఏం చెబుతాడు ఆయన? బుధవారం ప్రార్థనకి వెళ్ళండి, శనివారం ప్రార్థనకి వెళ్ళండి, ఏమా ఏ ప్రార్థనలు కూడా మీరు మిస్ చేసుకోవద్దు. అది దేవుని యొక్క ఉద్దేశం. మరి ఒప్పుకుంటున్నామా? మనం ఆయన చెప్పినట్లుగా చేయడానికి మనం ఒప్పుకుంటున్నామా? ఆయన అధికారానికి, ఆయన ఆలోచనకు లోబడుతున్నామా? ఆయన మీద ఆనుకొని సమస్తాన్ని ఆయనకు అప్పగించుకుంటున్నామా? కాబట్టి ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారికి మాత్రమే పూర్ణ శాంతి కలుగుతుందని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకున్న చదువులను బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, జ్ఞానం ఉంటే ఉండవచ్చు కాదంట, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. ఏమా నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడవద్దు, నీకున్న జ్ఞానం మీద నువ్వు ఆధారపడవద్దు, దేవుని మీద ఆనుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మీద ఆనుకోవటం మనం నేర్చుకోవాలి. నీ చిత్తమేంటి ప్రభువా? నా జీవితంలో ఏం చేయమంటావు? ఎలా నడవమంటావు? నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించండి. దావీదుని గురించి ప్రభు ఒక చక్కని సాక్ష్యం చెప్పాడు. దావీదు నా హృదయానుసారుడు. ఎలాంటి వాడంటే దావీదు దేవుని ఆలోచన ఎరిగినటువంటి వాడు. ఇది ఎంత అసాధ్యమైన కార్యం అండి. దేవుని చిత్తమంతా నెరవేర్చినటువంటి వాడు. దేవుని ఆలోచన ఎరిగి దేవుని ఆలోచన ప్రకారం జీవించటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందుకని నా చిత్తమంతా నెరవేర్చి నా హృదయానుసారుడు అని దావీదుని గురించి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు ఇచ్చే శాంతి మనం పొందుకోవాలి. ఆయన అన్నాడు, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అన్నాడు. ఆయన అంటే మనం ఆనుకోవటమే సరిగా లేదు. మనం సరిగ్గా ఆనుకోలేకపోతున్నాం ప్రభు మీద. ఆయన వైపు మనం చూడలేకపోతున్నాం. కాబట్టి ఏమండి మనకు సరైన శాంతి మనకు దొరకట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇచ్చే పూర్ణ శాంతి మనం పొందుకోవాలంటే ఆయన మీద ఆనుకోవాలి. ఇప్పటికైనా పర్వాలేదు, ఏమంటే ఇంకా ప్రభు మీద ఆనుకునే పరిస్థితులు మన జీవితంలో ఉన్నట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా మనం తగ్గించుకొని ప్రభు మీద మనం ఆనుకోవటం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభు మనల్ని ఆయన చిత్త ప్రకారం ఆయన శాంతి సమాధానాలు ప్రభు మనకు అనుగ్రహించి దేవుని కోసం గొప్ప కార్యాలు చేసేవారిగా ప్రభు మనల్ని వర్ధిల్ల చేసి నడిపిస్తాడు. సంసోను తన జీవితంలో ఏమండి సంసోను దేవుని కోసమే పుట్టాడు అని వాక్యంలో రాయబడి. ఎందుకోసం పుట్టాడు? ఏమా ఫిలిష్తీయుల్ని, శత్రువైన ఫిలిష్తీయుల్ని హతమార్చడానికే సంసోను పుట్టాడు. అలాంటి సంసోను జీవితంలో ఏమండి మరి ఎంతో బలవంతుడుగా ఆయన శత్రువులను జయిస్తూ వచ్చినటువంటి మరి సందర్భాలు మనం చూస్తాం సంసోను జీవితంలో. కానీ చివరికి ఆయన ఏమంటే దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు మనం చూస్తాం. ఒకసారి చూడండి వాక్యంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనంలో. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనంలో చక్కని మాటను మనం చూస్తాం. హల్లెలూయా. 16వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం చూడండి. నా దొరకలేదా? చదవండి. సంసోను తన చేతిని పట్టుకొని ఈయన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడిచిపెట్టండి, నేను వాటి మీద ఆనుకుందును. సరే, ఇప్పుడు సంసోను ఆఖరి ఘట్టంలో ఉన్నాడు. ఎన్నో కార్యాలు చేశాడు ప్రభు మీద ఆధారపడి. ప్రభు ఇచ్చిన బలాన్ని బట్టి, ప్రభు ఇచ్చినటువంటి ఆ శక్తిని బట్టి ఎన్నో కార్యాలు చేశాడు. ఏమండి తన బలంతో ఫిలిష్తీయుల్ని ఎన్నో విధాల హతమార్చిన సందర్భాలు సంసోను జీవితంలో మనం చూస్తాం. ఫిలిష్తీయుల యొక్క 300 నక్కలను పట్టుకొని ఏం చేశాడు చెప్పండి? వాటి తోకలు ముడివేసి తోకల మధ్య దివిటీలు వెలిగించి పెట్టి ఫిలిష్తీయుల పంట పొలాలన్నీ సంసోను నాశనం చేశాడు. దేవుని స్తోత్రం. ఏమంటే ఒక్క నక్కనే మనం పట్టుకోవాలంటే అది అసాధ్యం. మనకి ఎన్ని నక్కలను పట్టుకున్నాడు?
300 నక్కలను ముట్టి మరి తోకలెట్ట ముడేసాడు. మరి దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం, బలం అంత గొప్పదన్నమాట. అంటే అది ఒకడు పట్టుకొని నిలబట్టమే కష్టమైతే ఒకదాని తోకలు ముడివేసి జత చేసి ఆ తోకల మధ్యలో దివిటీలు వెలిగించి పెట్టి ఏమండి ఆ ఫిలిష్తీయుల పంట పొలాల్లోకి వదిలేశాడు వాటన్నిటిని కూడా. స్తోత్రం, హల్లెలూయా. అంటే అంత బలవంతుడన్నమాట. అంత బలాన్ని దేవుడు సంసోనుకి ఇచ్చాడు. ఇవన్నీ చేసి ఎంతో ఫిలిష్తీయులు హతమార్చినట్టు. ఎందుకంటే వచ్చిందే, ఆయన పుట్టిందే, నాజీరు చేయబడిందే, ఏమంటే ఆయన వ్రతాన పుట్టిందే ఫిలిష్తీయులు హతమార్చడానికే. చాలా కాలం సంసోనుకి తల్లిదండ్రులు పిల్లలు లేకపోతే దేవుడు దూత వాళ్ళతో మాట్లాడి నీ కుమారుని ఇవ్వబోతున్నాను, ఆయన ఇలా ఇలా పెంచాలి అని చెప్పాడు. మద్యం త్రాగకూడదు, ద్రాక్షారసం తాగకూడదు, అపవిత్రమైన ఏది కూడా సంసోను త్రాగకూడదు, తన వెంట్రుకలు కూడా కత్తిరించకూడదు అని దేవుని దూత చేత చెప్పబడి ఏమండి ఆయన నాజీరుగా పుట్టినటువంటి, నాజీరు వ్రతాన్ని పుట్టినటువంటి వాడు సంసోను. దేవుని స్తోత్రం. అలాగూ దేవుని మాట ప్రకారం ఎన్నో కార్యాలు చేశాడు. చివరికి తన జీవితంలో దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకొని చివరికి గుడ్డివాడైపోయి ఏమండి దెలీలా చేతిలో చిక్కుబడి దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకొని గుడ్డివాడైపోయి తిరగలు విసిరేటువంటి పరిస్థితి సంసోను జీవితంలో కలిగింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవునికి వడబడేటువంటి వారి జీవితంలో సాతాను ముందుగానే వాడు ప్లాన్ వేస్తాడు. ఏమా మోషే దేవుని కోసం ఎన్నో అద్భుతాలు చేయాలి, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ విడిపించవలసినటువంటి పరిస్థితి ముందుంది. సాతాను ఏం చేశాడంటే సంసోను పుట్టినప్పుడే ఏమండి 2 సంవత్సరాల పిల్లలందరినీ సంహరించాలి అనే ఆజ్ఞ ఫరో ద్వారా వచ్చింది. అంటే పుట్టినప్పటి నుంచి ఆయన ప్రణాళికలో ఉన్న వారిని సాతాను శోధిస్తానే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు కూడా దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి, చాలా నమ్మకమైన వ్యక్తి యోసేపు. అలాంటి యోసేపుని సొంత అన్నదమ్ములే శోధించడం ప్రారంభించారు. కనుక ఆయన ప్రణాళికలో ఉన్న మన మీద సాతాను బాగా బలంగా వాడు కనుదృష్టి పెట్టి ఉంచుతాడు. అందుకని ఇక్కడ కూడా సంసోను జీవితంలో ఎంతో మంది ఫిలిష్తీయులు అప్పటికే చంపేశాడు. ఆఖరికి వారు ఏమంటే దెలీలా చేతిలోకి రావడమే సంసోనుకి పతనం ఆరంభమైంది. అప్పుడు ఫిలిష్తీ సర్దారులు ఏం చేశారంటే ఎలాగైనా ఈమెతో మాట్లాడి మీ దగ్గరకు వస్తున్న సంసోను బలం ఎక్కడుందో కనుక్కొని ఆమెకు డబ్బులు ఆశ చూపించి సంసోను ఏ విధం చేతనైనా ఏమండి మరి ఆయన బలం పోగొట్టుకునే పరిస్థితులు సంసోను జీవితంలో ఎదురైనాయి. దేవుని స్తోత్రం. సరే, ఏదేమైనప్పటికీ ఆఖరికి ఏమండి ఆయన వెంట్రుకలను కూడా కత్తిరించారు, బలహీనుడైపోయాడు, ఏమి చేయలేని పరిస్థితి. ఫిలిష్తీయులందరూ కూడా ఆయన పట్టుకున్నారు, బంధించారు, కనుగుడ్లు తోడేశారు, తిరుగటి రాయిని ఆయన మెడకు కట్టేశారు. ఆయన సంతోషిస్తూ ఆయన్ని ఆ రాయి తిరుగటి రాయి ఈడ్చుకుంటూ ఆయన్ని దాగోను గుడిలోకి తీసుకొని వెళ్ళారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం సాతాను ఉద్దేశాలు ఎరిగిన వారిగా మనం ఉండాలి. సాతాను ఉద్దేశాలు మనం గ్రహించిన వారిగా మనం ఉండాలి. సాతాను మన మీద వాడు ఒక ప్లాన్ వేసుకుని ఉంటాడు. కాబట్టి వాడి ఆలోచనలు ఏమిటో అందుకు అపోస్తలుడైన పౌలు అంటాడు, సాతాను తంత్రములు మేము ఎరుగని వారం కాము అంటాడు ఆయన. సాతాను తంత్రాలు ఎరిగిన వారిగా మనం ఉండాలి. ఆత్మీయ జీవితంలో కూడా ఏమండి ఒక అర్థం లేనటువంటి జీవితంలో మనం కొనసాగకూడదు. ఆలోచన ఉండాలి, జ్ఞానం ఉండాలి మనకి. అందుకే రాయబడిన వాక్యంలో పాము వలె వివేకమును, పాము వలె నిష్కపటులను, పాము వలె వివేకులనై ఉండాలి. ఎందుకంటే ఆత్మీయ జీవితం మనం పతనం చేయడానికి దుష్టుడు ఎప్పుడు కూడా మన విషయంలో ఎప్పుడు సమయం దొరికిద్దా అని వాడు కనిపెట్టుకొని చూస్తూ ఉంటాడు. అందుకని మనం జ్ఞానం ఎంతో అవసరం, మనకు వివేకం ఎంతో అవసరం. మనకి భక్తి నిష్కపటంగా ఉండాలి, పావురంలాగా. ఏమంటే పావురము నిష్కపటంగా ఉంటుంది, పాము ఎంతో తెలివైనటువంటిది. తెలివి విషయంలోకి వచ్చేప్పటికి మనం అలా ఉండాలని వాక్యం చెప్తా ఉంది.
వివేచన కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సంసోను చివరికి దాగోను గుడిలో పెట్టారు, రుజువాడైపోయాడు. ఒక చోట కూర్చోబెట్టాడు. వాడు హేళన చేస్తున్నారు సంసోను చూచి. మన దేవత మనకు పట్టించింది, ఈ సంసోను మన శత్రువైన సంసోను మనకు పట్టించిందని ఆయన ముందే హేళన చేస్తూ, ఆయన పరిహారం చేస్తూ ఒక ప్రక్కన కూర్చోబెట్టారు. పెట్టివాడు అనుకున్నారు, ఆడు గుడ్డోడైపోయాడు, ఆడు కూడా మనల్ని ఏం చేస్తాడే అని అనుకుంటున్న మాటలన్నీ కూడా సంసోను అక్కడ నేను సహాయ స్థితిలో ఉండి అవన్నీ వింటా ఉన్నాడు సంసోను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ అంటాడు కదా, సంసోను తన చేతిని పట్టుకుని బంటుతో ఇలా అన్నాడు. ఒక వ్యక్తి ఆయన పట్టుకుని ఉన్నాడు. ఆయన అంటాడు, అయ్యా ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభముల దగ్గరికి తడవనిచ్చి విడవని విడిచిపెట్టండి. నేను కూర్చుని ఇక్కడ అలసిపోయాను. గుడికి ఆధారంగా ఉన్న స్తంభముల దగ్గర తీసుకెళ్ళాను, అక్కడ కూర్చోబెట్టండి, వాటి మీద నేను ఆనుకుంటాను. స్తోత్రం. ఆఖరి సమయంలోనైనా సంసోను ఈ గుడి స్తంభం మీద ఆనుకుంటే దేవుడు నాకు బలమిస్తాడు, ఖచ్చితంగా నా ప్రభు నన్ను విడిచిపెట్టడు. ఫిలిష్తీయుల సర్దారులకి నేను చనిపోతున్న సమయంలో అయిన వారికి నేను న్యాయం తీర్చాలి. ఫిలిష్తీయుల సర్దారులు వారు నిజంగా నా దేవుని చేతిలో ఓడిపోవాలి అనే ఉద్దేశంతో చిన్నగా ఆ గుడికి ఆధారంగా ఉన్నటువంటి ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడే వాడు అనుకున్నాడు, వాడు ఎక్కడ కూర్చున్నా వాడు ఏం చేస్తాడు, వాడు బలం అయిపోయింది, వాడు గుడ్డోడు అయిపోయాడు, ఇప్పుడు ఏం చేయలేదు అని చెప్పి అక్కడ వదిలేశారు. ఆయన్ని ఎక్కడ వదిలేశారు? ఆ దాగోని గుడిలో వదిలేశారు. దాగోని గుడి దగ్గర మనం చూస్తే అక్కడ ఆ గుడిలో సంసోను బట్టి వారు పండగ చేసుకుంటూ, ఊర్లో ఎవ్వరు లేరు, అందరూ గుళ్ళోనే ఉన్నారు. సంసోను దొరికాడని పండగ కదా, అందరూ పిల్లలేమి పెద్దలేమి అందరూ కూడా గుడిలో ఉండి హాయిగా సంతోషంగా సంసోని అపహాస్యం చేస్తూ వారి దేవతల్ని వారు ఘనపరుస్తూ, మా దేవత మాకు సంసోని పట్టించింది అని ఆయన హేళన చేస్తున్న సందర్భంలో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంసోను అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ మొదలుపెట్టాడు, అయ్యా ఈ ఆఖరి సమయంలో వీరికి ఫిలిష్తీయులకు నేను న్యాయం తీర్చాలి. చదవండి. సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఫిలిష్తీయులు ఒక్కమారి దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదాన్ని కుడి చేత ఒకదాన్ని ఎడమ చేత పట్టుకొని నేను ఫిలిష్తీయులు ఒక్కసారి చనిపోతాను, బలముతో వంచినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీద పడిపోయింది. మరణకాలమున అతను చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయ్యను. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకు చెప్పారు? అర్థమై చెప్పారా? అర్థమైందా ఏం జరిగింది అక్కడ? ఏమండి అక్కడ కూర్చొని ఒక్కసారి ప్రార్థన చేశారు, అయ్యా ఈ ఒక్కసారి నాకు బలమే, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఫిలిష్తీయులందరి మీద పగ తీర్చుకోవడానికి, అందుకోసమే కదా నేను పుట్టింది, ఈ ఫిలిష్తీయుల మీద పగ తీర్చుకోవడానికి ఒక్కసారి అన్నా కట్టబడి తినేను గడ్డి త్రాళ్లతోను వీడే నీదు వ్రతము, కట్టబడి తినేను గడ్డి త్రాళ్లతోను వీడే నీదు ఆత్మ, వీడే నాదు వ్రతము, బుద్ధివాడనైతే తిరుగలి సరుచుంది, దిక్కులేక నేను దయను కోరుచుంది, బుద్ధివాడనైతే కాను గీర్చుచుంది, దిక్కులేక నేను దయను కోరుచుంది, మాట చాలు ఒక
బ్రతికేదను నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షక నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను హల్లెలూయా. సంసోను ఆఖరిగా ఈ ఫిలిష్తీయుల సర్దారుల మీద నేను పగ తీర్చుకోవటానికి ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని సంసోను ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అంటూ ప్రార్థిస్తూ ఉండగానే దేవుని శక్తి సంసోను మీదకి దిగింది. ఆ కూర్చున్నటువంటి గుడికి ఆధారం 2 స్తంభాలు, ఒక చేత్తో ఏమండి కుడి చేత్తో ఒక స్తంభాన్ని, ఎడమ చేత్తో ఒక స్తంభాన్ని పట్టుకుని ఒక్కసారి ఆయన వాటిని పట్టుకొని వంగినట్లుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. ఒక్కసారి వాటిని వచ్చేటప్పటికి గుడి అంతా ఏమండి పెలపెల కూర్చున్న వారందరి మీద గుడి అలాగే పడిపోయింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే సంసోను బ్రతికి ఉన్నప్పుడు చంపిన వారి కంటే ఆయన చనిపోతూ చంపిన వారి యొక్క శవముల లెక్క ఎక్కువైంది. దేవుని స్తోత్రం. ఆయన చనిపోతూ దేవుని మీద ఒకసారి ఆధారపడి ఆ గుడి స్తంభాల మీద ఆనుకొని ప్రార్థించాడు. దేవుని స్తోత్రం. ఏమండి మన జీవితాల్లో కూడా ఇప్పటి వరకు ఒకవేళ మన జీవితంలో మనం ప్రభు కోసం ఏం చేయలేకపోయినా, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోలేకపోయినా, ఈ శేష జీవితంలో నా దేవుని మీద ఆనుకొని ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్న వారి పూర్ణ శాంతి గలవాడిగా నువ్వు కాపాడుతావని ప్రభు చెప్పిన మాట. ఇప్పుడైనా ప్రభు మీద ఆనుకోండి, ఇప్పుడైనా దేవుని మీద ఆధారపడండి, ఇప్పుడైనా నువ్వే నా సమస్తమయ్యా, నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు అని మనం ప్రార్థన చేయగలిగితే, ప్రభు మీద మనం ఆనుకోగలిగితే, సంసోను జీవితంలో ఆఖరి క్షణంలో ప్రభు చేసినటువంటి గొప్ప అద్భుతం. ఏ దేవుని చిత్తం కోసం సంసోను నాజీరుగా పుట్టాడో, నాజీరుగా పెంచబడ్డాడు, ఆ సంపూర్ణమైన చిత్తం సంసోను జీవితంలో ఆఖరి క్షణంలో సంసోను తన తండ్రి చిత్తాన్ని జరిగించినట్లుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్టి విధంగా ప్రభు చెప్తున్న మాటలు ఎవరి మనస్సుని మీద ఆనుకుంటారో వారిని పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ సంతోషంతో, పూర్ణ సమాధానంతో ఆయన ఇచ్చే శాంతి మనం పొందుకోవడానికి ఆయన మీద ఆనుకోవటం నేర్చుకుందాం. మన బలం మీద, మన జ్ఞానం మీద అండ్ మన డబ్బు మీద, మనకున్నటువంటి బలగం మీద, మాకెంతో మంది ఉన్నారులే, దాని మీద ఆనుకుంటే మనకు ప్రయోజనం లేదు. ఆయన మీద ఆనుకుందాం. మన మనస్సును ఆయన మీద లగ్నం చేసి ప్రభువా నీవే నాకు సమస్తము సర్వమని ఆయన మీద ఆనుకొని మన ముందు జీవితంలో ప్రభు కోసం గొప్ప కార్యాలు చేయడానికి దేవుని మీద ఆనుకున్నప్పుడు మాత్రమే మనం జరిగిస్తాం, సంపూర్ణ సంతోషం కలిగి ఉంటాం. కనుక అలాగే మన జీవితాల్లో ప్రభు మీద ఆనుకోవటం నేర్చుకుని ఏమంటే ముందు జీవితాల్లో ప్రభుని స్తుతిస్తూ దేవుని మాత్రమే ఘనపరుస్తూ ఆయన మహింపరిచే వారికి ఉండడానికి మనం ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి క్రాంతి బాబు వచ్చి ప్రార్థన చేస్తాడు. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని ఒకసారి మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. అవును ప్రభువా, నీ మీద ఆనుకున్న సంస్థను తన జీవితంలో ఆఖరి క్షణంలో కూడా నీ చిత్తాన్ని జరిగించాడు, నెరవేర్చాడు. ప్రభు స్తోత్రం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. మధ్యాహ్నకాల సమయంలో ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ వాక్యాన్ని బట్టి ప్రభావం పొందనాలు స్తోత్రాలను ఈరోజు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభావం మీరు దయచేసినందుకు ప్రభావం స్తోత్రాలను అవుతుంది. ఎవరి మనసు నీ మీద ఆనుకున్న వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను వాగ్దానం చేసిన దేవా
అయ్యా ఇప్పటి వరకు ప్రభా మా జీవితంలో నీ మీద ఆధారపడి నీ మీద ఆనుకునే అతి భాగ్యం ప్రభా మేము పొందలేదేమో, కానీ అయ్యా ఎక్కడి నుంచైనా ప్రభా మా జీవితంలో మేము చివరి వరకు నాయన నీ మీద ఆధారపడే వారిగా, నీ మీద ఆనుకునే వారిగా మమ్మల్ని ఉంచమని ఈరోజు తండ్రి చేయవలసిన ప్రతి బిడ్డలో ప్రభావ మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను నాయన. ఈరోజు పెట్టబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి మీరు ఒకటి ఫలింపచేయండి ప్రభావ మీ పొందనాలు. అయ్యా వాక్యము విని వదిలేసే వారిగా కాకుండా అయ్యా వాక్యాన్ని ప్రభా మేము అనుదినము ప్రభా నిత్యము ధ్యానించే వారిగా ఆయన మమ్మల్ని ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేస్తుంది. అంటే జీవితాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ప్రభావిస్తున్నాను. చేయవలసిన ప్రతి బిడ్డను ప్రభావ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను ప్రభావ మీరు దర్శించండి నాయన మీ పొందాలి. అయ్యా ఇంకా ఎవరైతే ప్రభావ మారు మనసు లేదు నాయన, అయ్యా ఇంకా ఎవరైతే తండ్రి అయ్యా నీ సన్నిధికి దూరంగా ఉంటున్నారో ప్రభావ ప్రతి బిడ్డను ప్రభావ నీ పరిశుద్ధాత్మతో మీరు దర్శించండి తండ్రి మీ పొందనాలు. అయ్యా ఇంకా అనేక మందితో ప్రభావ ఈ స్థలంలో ప్రభావ నేను ఆరాధించినట్లు నేను స్తుతించినట్లు నాయన అయ్యా నీ కృప మాకు తోడుగా ఉంచమని, అయ్యా మా కుటుంబాలందరితో కలిసి ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఆనంద సంతోషాలతో ప్రభా గానం చేయనట్లు ప్రభా నీ కృప మాకు తోడుగా ఉంచండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈరోజంటే వితపడిన ప్రభా మన కానుకల నిమిత్తం ప్రభా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రతి ఒక్కరు ప్రభా వారి గుట్లు విప్పి ఉండగా నాయన, అయ్యా ప్రతి ఒక్కరు ప్రభా వారి గుట్లు విప్పిన దానికి ప్రభా 60 100 ఫలితాన్ని ప్రభా వారి జీవితంలో దయచేయండి ప్రభు, వారిని ఆశీర్వదించండి. అయ్యా బహుగా ప్రభు మీరు ఆశీర్వదించండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా మరి ఒక్కసారి ప్రభు చేయవలసిన ప్రతి బిడ్డను ప్రభు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయ్యా మేము కడ వరకు ప్రభు విశ్వాసంలో ప్రభు ఎదిగి ప్రభు అయ్యా నాయన మంచి పోరాడినట్లు ప్రభు ఈ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరిన మనందరకు సకల పరిశుద్ధులకు ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆమేన్.